12వ శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈరోజు శ్రీ దుర్గాదేవి అవతారంలో మనకే దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అవతారం ఎలా ఉద్భవించింది అన్నది తెలుసుకుందాం. పూర్వం దుర్గాముసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడికి 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని అడిగితే, వేదాలు నా సొంతం కావాలి, ముల్లోకాల్లో బ్రాహ్మణులు ఋషులు బుర్రల్లో ఉన్న మంత్రాలు కూడా నా స్వాధీనం కావాలని అడిగాడు. ఆ వేద సంపద మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఋషులకు వేద మంత్రాలు గుర్తుండడం మానేశాయి. యజ్ఞయాగాలు మంత్రజపాలు సంధ్యావందనాలు ఆగిపోయాయి. ప్రకృతి అల్లడిల్లిపోయింది. దేవతలందరూ నీరసించిపోయారు. వాళ్ళ పనులు మానేయడంతో అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వరుడు అందరూ ప్రభావం కోల్పోయి, నీరు ఇంకిపోయి, సముద్రాలు ఎండిపోయి, నదులు ఎండిపోయి, ఊరులన్నీ సర్వనాశనం అయిపోయాయి. మహర్షులందరూ హిమాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షతో అమ్మవారిని ప్రార్థించగా అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై కరువునంతా తీర్చేశారు. అప్పుడే అమ్మవారి చేతిలో నుంచి కూరగాయలు, పళ్ళు అన్నీ అందరికీ ఇచ్చింది. అందుకే అమ్మవారిని శాకాంబరి దేవిగా కూడా కొలుస్తారు. అందరూ ఆనందంగా ఉండడం చూసిన దుర్గాముషుడు అమ్మవారి మీద యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అమ్మవారు దుర్గా రూపంలో వాడిని అంతం చేసింది.